సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో జీవో 21 మరియు నిన్న జరిగిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల అరెస్టులపై నిరసన తెలుపుతూ ఈరోజు యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అన్ని విశ్వవిద్యాలయాల్లో బంద్ పిలుపునిచ్చింది. ఈ బంద్లో పాలమూరు యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా తరగతులు, పరిపాలనా పనులను బహిష్కరించి యూనివర్సిటీని మూసివేశారు. ఈ నిరసనలో అన్ని ఫ్యాకల్టీ సభ్యులు, విద్యార్థులు మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు. యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ పాలమూరు యూనివర్సిటీలో గత 16 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ఆధారంగా పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తోంది. యూనివర్సిటీలో 90% మంది ఉపాధ్యాయులు కాంట్రాక్ట్ ఆధారంగా పనిచేస్తున్నారు. ఉపాధ్యాయుల పనితో పాటు కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు యూనివర్సిటీలో పరిపాలనా పనులలో కూడా భాగస్వాములవుతున్నారు. కాంట్రాక్ట్ ఆధారంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పాఠశాల ఉపాధ్యాయుల కంటే తక్కువ జీతం ఇవ్వబడుతుంది. ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నత విద్యపై చింతించడం లేదు. కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు వారి సేవలను రెగ్యులర్ చేసి లేదా ఉద్యోగ భద్రతను రెగ్యులర్ టీచర్లతో సమానమైన వేతన స్కేల్ను అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మా డిమాండ్. ఈ నిరసనలో పాల్గొన్న ప్రముఖుల నుండి కూడా అభిప్రాయాలు వెల్లడయ్యాయి. డాక్టర్ ఎండి గౌస్ మొహిద్దీన్, అసిస్టెంట్ ప్రొఫెసర్, కంప్యూటర్ సైన్స్ విభాగం, కాంట్రాక్ట్ ఆధారంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు రెగ్యులర్ ఉద్యోగ భద్రతను కల్పించాలని, అలాగే వేతనాలు కూడా రెగ్యులర్ ఉపాధ్యాయుల వంటి స్థాయిలో చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అన్నారు. డాక్టర్ ఎస్ రవికుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, రసాయన శాస్త్ర విభాగం, అసోసియేషన్ అధ్యక్షుడు. రెగ్యులర్ కానీ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరంగా ఉంది. వారు కొన్నేళ్లుగా యూనివర్సిటీల పరిపాలనలో పనిచేస్తున్నప్పటికీ వీరి సేవలను గుర్తించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు అన్నారు. డాక్టర్ వి భూమయ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్, రాజకీయ శాస్త్ర విభాగం, మా విధుల్లో నేమీ తేడా లేదు, కానీ వేతనం మరియు సేవా భద్రతలో దారుణంగా తేడా ఉంది. అందుకే మనం ఈ నిరసనలో భాగమై ఉన్నాము అన్నారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తూ వాటిని పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారు పేర్కొన్నట్లు కాంట్రాక్టు ఆధారంగా పనిచేస్తున్న ఉపాధ్యాయుల సేవలను గుర్తించి వారికి రెగ్యులర్ ఉద్యోగ భద్రత, సమాన వేతనాలకు అందించడం అత్యవసరం. అప్పుడు మాత్రమే తెలంగాణలో ఉన్నత విద్యా వ్యవస్థకు నయం అవుతుంది. ప్రభుత్వం ఈ సమస్యను ప్రాధాన్యతనిస్తూ త్వరగా స్పందించాలని వారు డిమాండ్ చేశారు. Good afternoon, myself Dr. Ghaus Mohiuddin, working as assistant professor on contract at Palamur University since last 16 years. Recently the government has issued a GOMS number 21 for the recruitment of direct recruitment of assistant professors. So here we the contract faculties working in Palamur University or all universities in Telangana are protesting against those particular GO. Why? Because without considering our services, the government is directly recruiting the contract faculty. If they recruit the directly contract faculty, if they directly recruit the faculty, what about our question is what about the services of our faculties who are been working in the universities since last 20 to 30 years. So we have been working since last 20 to 30 years on the meager salaries, and as well as most of the faculty, most of the universities in Telangana contains the 90% of the services have been taken from contract faculties only. The contract faculties, apart from the teaching, they have been contributing in the administrative works of the universities, and we have been paid with a meager salary, less than the salary of the teacher, in around a 50 to 60,000 in that particular range. We have been paid, being having the PhD degrees and the NET and SET qualifications. So we have been paid very less salaries. So we demand the government. We are not opposed to the GO for the direct recruitment. We demand the government to stabilize our services and pay us the time scales, regularize our services and pay us the time scales on par with the regular staff, so that our services can be taken into consideration. Thank you. తెలంగాణ ప్రభుత్వం
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో సహాయాచార్య పోస్టు కోసం జిఓ ఎంఎస్ నెంబర్ 21 విడుదల చేసింది. ఈ జిఓని యూనివర్సిటీ ఉపన్యాధ్యాపకులను తీవ్రంగా వ్యతిరేకిస్తాను. ఇందులో లోపాలు ఏంటంటే జిఓ నెంబర్ 21 ద్వారా మేము ఇక్కడ ఏళ్లుగా యూనివర్సిటీ నమ్ముకున్న ఉపన్యాధ్యాపకులకు ఎలాంటి న్యాయం జరగడం లేదు. అదేవిధంగా జిఓ నెంబర్ 21 యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉంది. ఈ జిఓని లోపభూయిష్టంగా ఉంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని గత 3-4 రోజులుగా వివిధ రూపాలలో శాంతియుతంగా చేసినప్పటికీ ప్రభుత్వం ఈ జిఓ పైన ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం చాలా శోచనీయం. మేము ప్రజాప్రభుత్వంలో యూనివర్సిటీ ఉపన్యాధ్యాపకుల సమస్యలు అన్ని కూడా పరిష్కారం అవుతాయనే సదుద్దేశంతో మేము ప్రభుత్వం రావాలని బలంగా కోరుకున్నాం. ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో యూనివర్సిటీ ఉపన్యాధ్యాపకులను క్రమబద్ధీకరిస్తామని చెప్పినప్పటికీ దాన్ని తుంగలో తొక్కి మమ్మల్ని ఈ రోజు మిడపట్టి బయటికి గెట్టేసే పరిస్థితులు ప్రభుత్వం తీసుకొచ్చా ఉంది. నిన్న రాష్ట్ర కమిటీ మేరకు ఉన్నత విద్యామండలి దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తే 700 మందిని ఎక్కడికెక్కడే అరెస్ట్ చేసి మా గొంతు నొక్కడానికి ప్రయత్నం చేశారు. మహిళా అధ్యాపకులని కనీసం మహిళనే ఆ కోన లేకుండా అమానవీయంగా లాక్కెళ్లి వ్యాన్ లెక్కించడం ఎంతవరకు సమస్యం? మేము పౌర సమాజానికి మార్గనిర్దేశకులం. మమ్మల్ని ఒక తీవ్రవాదులాగా ప్రభుత్వం పరిగణించడము చాలా శోచనీయం. అందుకనే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలలో తరగతులను బహిష్కరించి మా నిరసన కార్యక్రమం చేసి మా సమస్యని ప్రభుత్వానికి తెలియజేయాలని కోరుకుంటా ఉన్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి సర్కార్ యూనివర్సిటీ ఉపన్యాధ్యాపకుల మానవీయ ప్రజాస్వామిక కోరికను మన్నించి తక్షణమే యూజీసీ పే స్కేల్ తో కూడిన ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ సందర్భంగా సవినయంగా ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం. తెలంగాణ సభ్య సమాజానికి నమస్కారం. నా పేరు డాక్టర్ భూమయ్య. నేను పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా గత 16 సంవత్సరాలుగా పనిచేస్తున్నా. ఈ యూనివర్సిటీ ఏర్పాటైనప్పటి నుంచి నేను ఇక్కడ పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న 1400 మంది, దాదాపుగా 1400 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అయితే రాష్ట్ర ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి జిఓ ఎంఎస్ నెంబర్ 21 దీని ప్రకారము విశ్వవిద్యాలయాల్లో ఉన్న ఖాళీలను నింపాలని జిఓ తీసుకొచ్చినారు. ఆ జిఓను యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రస్తుత కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా వివిధ విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళని కాదని చెప్పేసి కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసి కొత్త వాళ్ళని ఎంపిక చేయడం వల్ల ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్ళ జీవితాలు రోడ్డున పడే ప్రమాదం ఉంది. దాన్ని నిరసిస్తూ నిన్న హైదరాబాద్లో ఉన్నటువంటి ఉన్నత విద్యా మండలిని మేము ఆ ఉన్నత విద్యా మండలి చైర్మన్ అధికారులకు వినతి పత్రం ఇవ్వడానికి హైదరాబాద్ వెళ్ళినప్పుడు హైదరాబాద్లో 12 యూనివర్సిటీలో ఉన్నటువంటి దాదాపు 700 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లని అక్రమంగా నిర్బంధించి పోలీస్ స్టేషన్లో పెట్టారు. మేము ప్రజాస్వామికంగా మా హక్కులు సాధించుకోవడానికి మా హక్కుల కోసం హైదరాబాద్ ఉన్నత విద్యా మండలికి వెళ్తే ప్రభుత్వం పోలీసుల ద్వారా మమ్మల్ని అక్రమంగా నిర్బంధించింది. ఆ నిర్బంధానికి నిరసిస్తూ ఆ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు 12 విశ్వవిద్యాలయాల బంద్కు మేము పిలుపునిచ్చాము. ఈ విశ్వవిద్యాలయాల బంద్ చేయడం అనేది నిజానికి కూడా కరెక్ట్ చర్య కాదు. సాధారణంగా విద్యార్థులు తమ హక్కుల కోసం ఉద్యమాలు చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు అధ్యాపకులే అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఉన్న మేము కళాశాలలు విశ్వవిద్యాలయాలు బంద్ చేసి రోడ్డున పడడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇట్లా పడడానికి బయటికి రావడానికి ప్రధానమైన కారణము రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే జిఓ నెంబర్ 21. ఇట్లా ఇటువంటి ఈ యావత్ భారతదేశ చరిత్రలో ఒక అధ్యాపక సమాజము బంధుకు పిలుపునివ్వడం అనేది మొదటి టైము. ఇది శోచనీయము, అత్యంత ప్రజాస్వామిక వ్యతిరేకమైన చర్య. సమాజాన్ని దిశానిర్దేశం కల్పించాల్సినటువంటి అధ్యాపక బృందం తమ జీవితాల కోసం, తమ బతుకుల కోసం, తమ బతుకులలో చిత్రం కావద్దని, తమ బతుకులు రోడ్ల మీద పడొద్దని చెప్పేసి దశాబ్దాలుగా విశ్వవిద్యాలయాల మీద పనిచేస్తున్నటువంటి వాళ్ళ కోసం వాళ్ళని రెగ్యులైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ మేము విశ్వవిద్యాలయ బంద్కు పిలిపించినాము. నిన్న జరిగినటువంటి అమానవీయమైనటువంటి సంఘటన అరెస్టులకు వ్యతిరేకంగా మేము జిఓ నెంబర్ 21 వెంటనే ఉపసంహరించుకొని దాన్ని రద్దు చేసి ముందు
తాత్కాలికంగా కాకుండా శాశ్వత ప్రాతిపదికన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అందరినీ కూడా రెగ్యులరైజేషన్ తర్వాత మిగతా ఉద్యోగాలని పౌర సమాజానికి అందించవలసిందిగా కోరుతున్నాము. ఈ క్రమంలో విశ్వవిద్యాలయాలు బంద్ చేయడం అనేది నిజానికి బాధాకరమైన విషయము. ఈ సందర్భంగా అన్ని విశ్వవిద్యాలయాల విద్యార్థులు, విద్యార్థి మిత్రులు, విద్యార్థి సంఘాలు, నాన్ టీచింగ్ సంఘాలు కూడా మా బంధుకు మాకు సంఘీభావం ప్రకటించి మాతో పాటు ముందుకు వచ్చినారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైన వందన తెలియజేస్తున్నాను. పాలమూరు యూనివర్సిటీ సంబంధించినంత వరకు 2008-9 సంవత్సరంలో ఇది స్టార్ట్ అయింది. అప్పుడు యూనివర్సిటీ స్టార్ట్ అయినప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యూనివర్సిటీలో 8 మంది మాత్రమే రెగ్యులర్ టీచర్లు ఉండేవాళ్ళు. కాంట్రాక్ట్ టీచర్లను 40 మంది ఉంటుంది. ఇప్పుడు మొత్తం యూనివర్సిటీలో 18 మంది మాత్రమే రెగ్యులర్ అధ్యాపకులు ఉన్నారు. 93 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పనిచేస్తున్నాము. కాంట్రాక్ట్ అధ్యాపకులు కేవలం బోధననే కాకుండా బోధనతో పాటు వివిధ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నాము.